చెబుతూ ఉన్నాడంట. ఆ యొక్క 14 లోకాల్లో ఏమేమి లోకాలు ఉన్నాయి మనకి? అతల వితల తలాతల రసాతల సువర్ణ వజ్రలోక నాగలోక వరాహలోక భూలోక కన్యలోక. ఈ లోకాలన్నీ అన్నీ కూడా తిరిగి వస్తున్నాడు. ఆ యొక్క భూలోకంలో వచ్చేటప్పటికి జనులు చేసిన పాపపుణ్యాల వలన మోక్షం అనేది లేక ఆ యొక్క పశువులుగా మృగాలుగా జీవిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. అది చేస్తూ ఉంటే అయ్యో వీరికి మోక్షం ఎట్లు కలుగును అని నారాయణ 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 మంత్రం చెప్పిస్తూ వైకుంఠానికి వెళ్ళాడు. ఎప్పుడు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికి శేషతల్పం నాగపడక మీద పడుకున్న స్వామివారిని చూచాడంట. కానీ ఆ రోజు వెళ్ళేటప్పటికి ఆ జానుబాహుని రూపం కనపడి ఉన్నది, నిలువెత్తు రూపం. స్వామివారిని చూచాడు. ఆ యొక్క చిత్రపటంలో ఎంతైతే ఉన్నాడో అలా ఉన్నాడు. 4 భుజాలు, గద, పద్మము, శంకు చక్రాలు ధరించాడు. తెల్లని శరీరము, యొక్క వనమాల ధరించాడు. చక్కగా నిండు కుండలాగా ఉన్నాడు స్వామివారు. స్తుతిస్తూ ఉన్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓ నారాయణ, ఏమిటయ్యా యొక్క రూపం? ఓ నారద మహామణి, నువ్వు ఎందుకు వచ్చావో అది ఏ యొక్క రూపం? నేను ఎందుకు వచ్చానో నీకు ఎరికైంది. అయితే మొత్తం వివరం చెప్పవయ్యా. ఇది ఏ రూపం? సత్యనారాయణ స్వామి వారి యొక్క రూపం. నీవుగా ఈ యొక్క రూపం అంతా కూడా వివరం చెప్పవయ్యా జనులకి అన్నాడు. ఆ జనులకు చెప్పాలంటే మొత్తం వివరం నాకు చెప్పవయ్యా అన్నాడు. పొద్దున్నే ప్రాతకాలం లేవాలి, 9-10కి కాదు, 3 గంటలకు లేవాలి. స్నాన సంధ్యానుష్ఠాలు నెరవేర్చుకుని ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి మరలా స్నాన సంధ్యానుష్ఠాలు నెరవేర్చుకుని ఆ యొక్క ఇప్పుడంటే పూరీలు అన్నీ వచ్చాయి, మార్బులు, టైల్స్ అన్ని. ఇదివరకు పూరీలు ఉండేవి, మట్టితో శుభ్రంగా అలికేవాడు ఇళ్ళని. గోమయం ఆవు పేడతో ఇల్లు అలికి ఆ యొక్క 5 రంగులు పుంచ రంగులు ముగ్గు వేసుకోవాలంట. వేసుకుని ఆ పిమ్మట ఒక పీటను ఏర్పరచుకుని దాని మీద కూడా పసుపు కుంకుమగా ఏర్పరచుకుని ఆ పిమ్మట కలశం పెట్టుకోమంటున్నారు. ఒక కలశం మనతో ఒక స్తోమత ఉన్నట్టే మట్టి పాత్ర, లేదనుకో ఇత్తడి లేదా రాగి లేదా సువర్ణ రత్న వజ్ర వైడూర్య మరగత మాణిక్యాలతో ఏతున్నా కూడా స్తోమత మన స్తోమతను బట్టి పెట్టుకోవాలి. ముందుగా విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడు పూజా కార్యక్రమం చేసుకుని ఆ పిమ్మట ఇందాక మనం మండపారాధన చేశాం. పంచలోక పాలకులు, ఆదిత్యాది నవగ్ర అతిదేవత, ప్రత్యతి దేవత, అష్టదిక్పాలకులు అందరినీ కూడా ఆహ్వానించి ఆ పిమ్మట అర్ధకర్షం బంగారం కానీ లేదా పావుకర్షం బంగారం కానీ ప్రతిమగా ఏర్పరిచి దానికి పంచామృత స్నానం గావించి ఆ పిమ్మట మండపం నందు ఏర్పరచుకోవాలి. ఈ కథ వృత్తాంతం అంతయు కూడా ఎవరైతే వింటారో వారికి మోక్షాన్ని ఇస్తాను అన్నాడు. అయితే ధనం లేని వారికి ధనం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే ఏదైనా వివాదం ఉన్నప్పుడు వివాదం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పాడు. అయితే సరే అని చెప్పాడు. ఎప్పుడెప్పుడు చేయాలి అని చెప్పి నారద మహాముని అడుగుతూ ఉన్నాడంట. మాసే మాసే వర్షే వర్షే, ప్రతి నెల చేయొచ్చు. రవి సంకటం ముందు కానీ, ఏకాదశి నాడు కానీ, తిథి నాడు కానీ, మన యొక్క పౌర్ణమి నాడు కానీ ఈ యొక్క వ్రతవంతి కూడా చేయవచ్చు అని చెప్పాడు. అయితే సరే ఈ యొక్క వ్రతవంతి కూడా ఎప్పుడు ఎందుకు చేస్తాం అని అన్నాడు. గృహప్రవేశమైన వెంబటే చేసుకోవచ్చు. ఆ యొక్క రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం కోసం వివాహమైన వెంబటే చేసుకుంటే ఆ యొక్క సంతానం కొరకు కూడా ఈ యొక్క వ్రతంబు చేసుకోవచ్చు అని తెలిపారు. ఇదే ప్రథమోధ్యాయ సమాప్త. శ్రీమద్ రమణ గోవిందో ఏడుకొండలవాడ కొబ్బరికాయ కుట్టండి. ఆ కొబ్బరికాయలు దగ్గర పెట్టమ్మా కొన్ని. నమస్కారం. నేను కొబ్బరికాయ ఓం యాపల్నేర్యాపల పుష్పాన్ బృహస్పతి స్థానం మనోరథ ఫలం పుత్రపౌత్ర యస్మాత్ తస్మాత్ శుభమేత్య అదశాంతిం ప్రయచ్చమే. దేవశ్రీం ధియో యో న ప్రచోదయాత్ సత్యం వరేణ్యాన్ అమృతమస్తు అమృతావస్తది. ఇక్కడ కూడా చూద్దాం. ఓం భద్భవసు తత్సంపత్వా దేవశ్రీం ధియో యో న ప్రచోదయాత్. పళ్ళేం రాయలేదా? యాప్లికాయలు ఏవి? ఓకే అరటిపళ్ళు తీసేసాం. అరటిపళ్ళు వస్తాను.
జంకాయ తెలుసు. వీటి మీద జిల్లమ్మ చూపించు. ఓం ప్రాణాయ స్వ పానాయ స్వ వ్యానాయ స్వ ఉదానాయ స్వ సమానాయ స్వ బ్రహ్మణే స్వ మధ్యే మధ్యే పాన్ సమర్పయామి ఉత్తరాభ్యయామి అస్తోపక్షాళయామి పాదోపక్షాళయామి బుద్ధ ఆజమనిందోపయామి ఒక చుక్క తమలపాకులవి మధ్యే మధ్యే పానిం సమర్పయామి తిప్పము నిదానం. ఓం రణ్యపాత్రం మదో పూర్ణం దదాదే మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహారతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి సమ్రాజం చ విరాజం చ పరమేష్ఠికం రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. నమ పార్వతీపదే హర హర మహాదేవ హర శంభో శంకర హర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. అదా ఇవ్వండి, ఎవరు ఉన్నారా? అదా ద్వితీయోధ్యాయ రెండో అధ్యాయం, అది కూడా శ్రద్ధగా వినండి, చెబుతానంటున్నారు. పూర్వం ఆ యొక్క స్వామివారి అంటే గాజులయ్యి